కానీ ఇప్పుడు రాజంపేట శాసనసభ్యునికి సమస్య వచ్చింది కాబట్టి ఆవేదన చెందుతున్నారు. గత 15 నెలలుగా పులివెందుల నియోజకవర్గంలో దీనికంటే ఘోరంగా నేను అనుభవించిన ప్రభుత్వం ఉండే ఆహ్వాన పత్రికలో నా పేరు వేయని సందర్భాలు ఉన్నాయి. నాకు ఒకవేళ పేరు వేసినా నాకంటే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎంత దారుణం అంటే మున్సిపల్ వైస్ చైర్మన్ పేరు పైన ఉంటుంది, మున్సిపల్ చైర్మన్ కింద ఉంటుంది, దాని కింద శాసనమండలి సభ్యుడు పేరు ఉంటుంది. కొన్ని పత్రికలు అయితే బేసేది లే. నేను ఆల్రెడీగా శాసనసభ ఎథిక్స్ కమిటీకి ఫిర్యాదు చేసిన. అంటే అంత దారుణంగా కనీసం ఇన్ఫర్మేషన్ గా ఒక శాసనమండలి సభ్యుడికి శాసనసభ్యులకు ఏమదిగా ప్రతిపక్ష శాసనసభ్యుడైనా శాసనమండలి సభ్యుడైనా పార్లమెంట్ సభ్యుడైనా అందరికీ అయ్యే హక్కులే ఉంటాయి. అధికారమైనా ప్రతిపక్షం అది వేరే విషయం. కానీ అధికారంలో ఉండేటప్పుడు ఒక రకంగా ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇంకొక రకంగా భావించడం కరెక్ట్ గా అమర్నాథ్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్. గతంలో చేసిన తప్పులు కానీ మీరు తెలుసుకోండి. మీరు గతంలో చేసినారు కాబట్టి పునరావృతం అవుతాను. గతంలో మీరు చేయకుండా జరగవేసి అంటే మీరు మస్తుగా చేసినారు. నేను లేదు నువ్వు చేసినావు చెప్పడం. గతంలో కూడా అనేక సందర్భాల్లో సమీక్షలు చేసినారు. గతంలో అవమానాలు మాకు మీరు మాకు అప్పుడు నోటీసు తెచ్చుంటే ఖచ్చితంగా మేము ఖండించున్నాం. ఖచ్చితంగా ఎవరు చేసా తప్పే ఖండించాం అప్పుడు కూడా మేము. కానీ ఇప్పుడు కూడా నేను నా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గురించి నా దగ్గరికి జరుగుతోంది. పేరు చూసిన రెడ్డి గారు ఫస్ట్ పేరు ఉంది, అవినాష్ రెడ్డి గారు ఉంది. కింద చూసి మా ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. నేను ఎత్తిన ఆయన వస్తాడా లేదా అనవసరం మీకు. మా ఇన్ని పేర్లు రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షం అనవసరం. ఈ ఊర్లో జరిగేటప్పుడు ఈ ఊరి శాసనసభ్యుడిగా పేరు ఎందుకు నేను అడిగినా, నేను తప్పు చేస్తారు వీరని. తప్పు చేస్తే అర్థం పొలం పోయి ఇచ్చినామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వస్తారో లేదు అది వేరే సమస్య. మీరు కూడా తప్పే జరుగుతుంది. అదే మాదిరి నేను చెప్పేది ఎవరన్నా కానీ కాక ఆయన వస్తాడో లేదో ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలా అన్న. అప్పట్లో వరిమళ్ళు నాటుకుండేవాళ్ళు. అదే సార్ జీవనం వాళ్ళు వరిమళ్ళు అంతా ప్రతి ఎస్సీ ఎస్టీ అంతా ఎకరాలు పెడతారు సార్ అక్కడ. దానివల్ల వేసినారనుకో సార్ ఇబ్బంది సార్. మా ఎంపీ గారు కూడా అప్పుడు చెప్పిట్టే తీపిచ్చినాడు సార్. అదే గుర్తుపెట్టుకోండి సార్. నూతన పాలసీలో మనం ఎక్కువ డీసెంట్ టన్నులు ఏదైతే అవైలబిలిటీ ఉందో వాటికి మాత్రమే ఇప్పుడున్న రేట్లు వర్తిస్తాయి. అవును సార్. ఫర్దర్ కొత్తగా ఎక్స్కవేట్ చేసే శాండ్ కు మాత్రం మీరు చెప్పినట్టు రేట్ తగ్గుతుంది. మీరు చెప్పింది ఇప్పుడు ఏదైతే గతంలో ఆల్రెడీ ఎంపీ గారు ఏజెన్సీ ఉందో వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం పే చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకోసం ఆ క్యాపిటల్ అమౌంట్ ఆ బేసిక్ అమౌంట్ పెట్టాము. పెట్టిన తర్వాత ఇందాక చెప్పినట్టు హ్యాండ్లింగ్ ఛార్జెస్ జిల్లా పరిషత్తు టెంట్ అకౌంటేషన్ ఇవన్నిటికీ కలిపి ఆ రేట్ వస్తుంది అనమాట. సార్ 88 రూపీస్ అనేది స్టాట్యూటరీ సార్. మనం డిఎంఎఫ్ ఇది సీనియర్ అనేది స్టాట్యూటరీ కాబట్టి అప్పుడు ఇచ్చినప్పుడు కదా సార్ ఉచితం అంటారు. ఉచితం అంటే ఇట్లా ఎండ్ యూజర్కి ఉచితంగా వస్తే దట్ ఇస్ కాల్డ్ ఉచితం, దట్ ఇస్ కాల్డ్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మీరు డిఎంఎఫ్ ఓకే డిఎంఎఫ్ వేయకపోయినా కానీ గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు మీరు డిఎంఎఫ్కు అది వేసి మన జిల్లా పరిషత్కు మీరు ఫండ్ ఇవ్వాలనుకుంటున్నారు, అంటే ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, అంతేనండి? ఇది డిఎంఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ సార్. అది ఖచ్చితంగా మనం వీ హ్యావ్ టు కలెక్ట్ దట్ డిఎంఎఫ్ అనేది కలెక్ట్ చేయాలి ఖచ్చితంగా, లేకపోతే వైలేషన్ అవుతుంది ఏ గవర్నమెంట్ అయినా. ఓకే. తర్వాత సిపిపి అనేది కూడా పంచాయతీలకు అది వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పటి నుంచి కూడా పంచాయతీలకు మన సీఈఓ 5 రూపాయలు లేదా 100 రూపాయలు అనుకుందాం, అది కంపల్సరీ పే చేయాలి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఎండ్ యూజర్కి ఉచితంగా ఇస్తాము అని చెప్పినప్పుడు ఎవరైతే తీసుకోబోతున్నాడో అంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉన్నప్పుడు నేనున్నాను, నాకు 100 రూపాయలు కట్టుకొని అది తప్పని పరిస్థితి కాబట్టి 100 రూపాయలు కట్టాలి, అంతే కదండి. ఇంకా మిగతావన్నీ ఛార్జెస్ ఎందుకు? అదే గవర్నమెంట్ భరించి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉచితం ఎప్పుడు వేసుకోవచ్చు. నేనే ఆ ఇసుక లోడింగ్ ఎక్స్కవేషన్ ఛార్జెస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, ఎండ్ యూజర్కు ఫ్రీగా ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అది కదా ఉచితం అంటే. సార్ అప్పుడు సార్ 2014-19 నుంచి కూడా సార్ ఇదే పాలసీ సార్. అప్పుడు కూడా నూతన అప్పుడు కాదండి ఉచితంగా ఇసుక పాలసీ మనం ఉచితం అని అనుకుంటుంది కదా. ఉచితము స్టార్ మార్క్ వేసి దానికి ఏదన్నా కండిషన్స్ అప్లై ఫోటో అని చెప్తే బాగుంటుందేమో. అక్కడ ఏజెన్సీ పెట్టాలి కదా సార్. మనం లోడింగ్ మీరు ఏజెన్సీకి పెట్టాలండి, కరెక్ట్. ఏజెన్సీకి ఛార్జెస్ ఇవ్వద్దని అన్నట్లా. మీరు అది ఎవరు ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఇవ్వాలి. ఉచితం అని రాసుకున్నప్పుడు ఎవరు రాసినారు ఉచితం అని రాసినది ఎండ్ యూజర్కి డబ్బులు ఫ్రీగా వచ్చినప్పుడు దాన్ని తెలుసుకోవాలి ఉచితం, అంతే తప్పనిచ్చి ఎండ్ యూజర్కి అది ఆ బెనిఫిట్ చేరినప్పుడు హౌ ఇస్ దట్ కాల్ ఉచితం, హౌ ఇస్ దట్ కాల్ ఫర్ ఫ్రీ? గౌరవ కలెక్టర్ గారు
అంతేగా సార్. ఉచిత ఇసుక అంటే గతంలో మాది కాంట్రాక్టర్కి అప్పచెప్పకోకుండా 100 కోట్ల రూపాయల ప్రభుత్వానికి సెస్ ట్యాక్స్ కట్టుకోకుండా సరసమైన ధరలతో ఎంత మినిమం ఎక్స్పెండిచర్ అవుతుందో దాన్ని తీసుకుంటుందని ఉచిత ఇసుక. గతంలో మాదిరి శేఖర్ రెడ్డికో లేకుంటే ఇంకో ప్రతిమా కంపెనీలకో 1200 కోట్లు 1500 కోట్లు గవర్నమెంట్ డబ్బులు కట్టించుకొని వాళ్ళు ఇసుక అమ్ముకుంటున్నారు. ఏదైతే రేవుల్లో ఉంటుందో దాన్ని తీసుకొని వచ్చి ఎక్స్పెండిచర్ రాబడతాను తప్ప మొత్తం కాంట్రాక్టర్ తో 1500 కోట్లు 2000 కోట్ల ముందే డబ్బులు తీసుకొని ఇచ్చేదాన్ని ఆ పరిస్థితి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం కాదండి. నేను చెప్తున్నది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు. ఇప్పుడు నేను చెప్పేది లోడింగ్ ఛార్జెస్ అవి ఇవి అని చెప్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ మేము బేర్ చేసి ఇచ్చినప్పుడే కదా. కాదేమో ఇంకోటి ఏదో మీరు కలెక్టర్ గారు మీరు చదువుకున్నారు, అది పెద్ద హోదాలు ఉండరు, మీరు చెప్తే ఇస్తాం. ఎనీథింగ్ ఇస్ ఓకే. తర్వాత ప్రజలు నీళ్ళు వచ్చేది చూస్తాం కానీ వాళ్ళ ప్రజల్లో అపోహ ఉందా లేకపోతే మీలో ఉందా చెప్పండి. ఇందుకు మేము కక్ష సాధిస్తామని ఎవరు చెప్పినారు? మీరా? ప్రజల్లో ఉందా? ఎవరిలో ఉందో చెప్పండి. ఏమన్నా పేపర్లలో చదువుతాడు వచ్చింది టీడీపీ గవర్నమెంట్ అట్లాంటివి ఏమి ఉండవులే. ఏం చేయలేండి, ఖచ్చితంగా ఏముండదు. ఇంతసేపు డిస్కషన్ ఎందుకు? మీరు మనస్ఫూర్తిగా ఒక మాట, ఆ పని పూర్తి చేసే బాధ్యత మాది 100% అని చెప్పండి. సంతోషంగా ఆయన కూర్చుంటాడు. ఆయన కోరుకునేది కాంట్రాక్టర్ గురించి, కోరుకునేది చక్రాల పని పూర్తి కావాలని కోరుకుంటున్నారు. మనస్ఫూర్తిగా హామీ ఇవ్వండి. జెడ్పీటీసీ గారు మేము ఒకటే చెప్తున్నాం, ఆంధ్రుల గుండెకాయ పోలవరమే కంప్లీట్ చేస్తామని ఇది ఒక లెక్క మాకు చెప్పండి. పోలవరమే కంప్లీట్ చేస్తాం, ఇది కాదు. పోలవరం చేసినప్పుడు ఇది కాదు కదా. మా ముఖ్యమంత్రి 3వ రోజే పోలవరం పోయినాడు, ఇది కాదు కదా. అది చేసేటప్పుడు ఇది కూడా తప్పకుండా చేస్తాం, తప్పకుండా అవుతుంది. ఇచ్చి చెప్పేసినా సార్ బ్రహ్మంగారి మఠంలో కాలేడు వాగు ఉంది సార్. కాలేడు వాగు ప్రాజెక్టు స్టార్ట్ అయింది, పని కూడా 75% పూర్తయింది సార్. అది అక్కడ నిండితే అన్నమయ్య జిల్లా మదనపల్లి పుంగునూరు వరకు నీళ్ళు పోతాయి సార్. ఆ డ్యామ్ను పూర్తి చేసే బాధ్యత ఖచ్చితంగా జరగాలి సార్. ఎందుకంటే అక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ పిఎల్ఆర్ కంపెనీ వస్తారు. దానిపైన ఏదైనా కచ్చ సాధింపులు అవి జరిగితే మా చక్రాపేట మండలంలో 72,000 ఎకరాలు బారాలు సార్. 72,000 ఎకరాలు నీళ్ళు వారాలి. ఆ తర్వాత వచ్చేసి లక్కిరెడ్డిపల్లి రాయచూటి కూడా పోవాలి సార్. అది ఆ పని పూర్తి కావాలి సార్. అదేవిధంగా ఈ కచ్చ సాధింపుల వల్ల చేసుకుంటే ఆ కాంట్రాక్టర్ పైన వాళ్ళ పైన వేస్తే అన్యాయం ఏది ప్రజలం సార్. అన్నమయ్య జిల్లా వాళ్ళ కాంట్రాక్టర్ తప్పు చేసినా కూడా వదిలేమంటారా? తప్పే అన్న ఒకటి తెలుసు, అది హామీ ఇచ్చిన రోజు నేను కూడా స్టేజ్ పైన ఉన్నా, అప్పుడు ముఖ్యమంత్రి నేను కూడా ఉన్నా. ఆ వర్కులు ఇప్పుడు ఆ కాలాల్లో టెండర్ అయిన రేట్లు ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి, ఎంత డబ్బులు చెల్లించినాము, ఇంక రాబోయే కాలం ఎంత ఇవ్వాలో చూస్తాను. అన్ని ప్రాజెక్టుల మీద ఇప్పుడు వివరణ అడిగినాం, టోటల్గా లిస్ట్ వస్తుంది. అట్లని చెప్పి కాంట్రాక్టర్ మీద కక్ష కాదు. ఆయనకేం మస్తు లక్షల మంది కాంట్రాక్టర్లు ఉంటారు, అందరం చేసి అన్ని పనులు వదిలిపోతారు. ఎవరో దాంట్లో తప్పు చేసిన 5 మందో 10 మందో ఉంటారు. నేను ఆయన కూడా తప్పు చేసిన కామెంట్ చెప్పను. పిఎల్ఆర్ ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి మీరు చెప్తాను. అంటే ముందే ఏంది ఇది జరగకముందే ఆయన మీద ఏమైనా చేశారు, దీని మీద తెస్తామని చెప్పండి. ఆయన ఇక్కడ కాదు, పుంగునూరులో వర్క్ చేశారు, అది పెద్దది. ఇప్పుడు అంగళ్ళ దగ్గర తమ్మలపల్లి దగ్గర ఒకటి చేశారు. ఆ 3 వర్కులు కాక ఇది పెద్ద ప్యాకేజ్ ఇది. అంతేగాని కక్ష సాధింపు అనేది ఏముండదు. ఎందుకంటే కాంట్రాక్టర్లు ఎవరు ఆయనైనా ఇంకో కంపెనీ అయినా విజిలెన్స్ ఉంటుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, దాని మీద ఎవరన్నా కోర్టుకు కూడా పోవచ్చు కదా. ఆ రోజు ఇంత చేశారు, ఇంత డబ్బు పెట్టినారు, ఇంత ఖర్చు పెట్టినారు, ఇంత పెట్టలేదు అనేది కూడా ఉంటుంది కదా. అంతేగాని ఈ ప్రభుత్వంలో అయితే ఏ కాంట్రాక్టర్ మీద ఎవరి మీద కక్ష సాధింపు అయితే ఉండదు. మీరు ముందన్నట్టు కూడా తలకాయలు పాల్గొంటే పంచాయతీ మీరు చెప్పినారు కదా. మీరు మా పక్కగా మా అవగారు మీదే నాకు బాగా తెలుసు. చెప్తాను, మీ మండలంలో ఇప్పుడేంది 45 ఏళ్ళ నుంచి ఎప్పుడు తలకాయలు వాళ్ళు కూడా రాళ్లతో కొట్టుకునేది అలవాటు. అంటే రాజకీయాలకు దానికి సంబంధం ఏముంది నాకు చెప్పిన. ఊళ్ళల్లో కూడా కక్షలు ఉన్నాయి, అది ముందే ఫ్రాక్షన్ మండలము. అవి కూడా తెలుగుదేశం ప్రభుత్వం 34-35 రోజులు అయింది వచ్చి అవి కూడా మా మీద వేస్తే ఎట్లా?